హైదరాబాద్ అత్తాపూర్లో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. మలక్పేట్లోని తన ఇంట్లోనే యువతి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. సూపర్ మార్కెట్లో యువతి చేసిన ఆన్లైన్ పేమెంట్ ఆధారంగా ఆమె ఫోన్ నెంబర్ను ట్రేస్ చేశారు పోలీసులు. నేరుగా యువతి ఉన్న చోటుకు వెళ్లారు పోలీసులు. కాసేపట్లో ఆ యువతిని రాజేంద్రనగర్ డీసీపీ ఆఫీస్కు తరలించనున్నారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. మలక్పేట్లోని యువతి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. మొత్తానికి అత్తాపూర్లో కిడ్నాప్ అయినట్లుగా భావించినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తూ అత్తాపూర్లో ఆ మహిళ కిడ్నాప్ విషయాన్ని దర్యాప్తు చేస్తుండగా మలక్పేట్లో ఆ యువతి ఉన్నట్లుగా గుర్తించారు. తన ఇంట్లోనే యువతి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సూపర్ మార్కెట్లో యువతి చేసిన ఆన్లైన్ పేమెంట్ ఆధారంగా ఆమె ఫోన్ నెంబర్ను ట్రేస్ చేశారు పోలీసులు. నేరుగా యువతి ఉన్న చోటుకు పోలీసులు వెళ్లిపోయారు. రైట్, కాసేపట్లో ఆ యువతిని రాజేంద్రనగర్ డీసీపీ ఆఫీస్కు తరలించనున్నట్లుగా తెలుస్తోంది. తదనంతరం ఆమె స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీల్, అర్ధరాత్రి నిన్న కిడ్నాప్కు గురైన యువతి అపహరణకు సంబంధించి కూడా ప్రసాద్కైతే పోలీసులు ఆ కేసును ఛేదించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మలక్పేటలోని తన నివాసంలోనే ఆ యువతి క్షేమంగా ఉన్నట్లుగా గుర్తించారు. కానీ నిన్న 11 గంటల ప్రాంతంలో అత్తాపూరు పిల్లర్ నెంబర్ 147 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా కొంత అక్కడ గలాటా చోటు చేసుకున్న యువతి కోసం ముగ్గురు యువకులు వచ్చి ఆ తర్వాత సమీపంలోని హాస్పిటల్ సిబ్బందితో వాగ్వాదం తీరుతో కూడా వాళ్ళు డైలీ నైట్కి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఆచూకీ కనుక్కునే ప్రయత్నం కూడా చేయని పరిస్థితి. కానీ కొద్దిసేపటి క్రితమే ఆమె హాస్పిటల్కి వచ్చే ముందు సమీపంలోని ఒక మార్కెట్లో యూపీఐ పేమెంట్ ద్వారా కొన్ని వస్తువులు కొన్న నేపథ్యంలో ఆ యూపీఐ పేమెంట్ నెంబర్ ఆధారం కూడా యువతని ట్రేస్ అవుట్ చేశారు. ఇక ఆమె మలక్పేటకు సంబంధించిన యువతిగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కూడా నిన్న అమ్మాయిని ముగ్గురు యువకులు తార్కార్లో వచ్చి ఎక్కించుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కానీ నిన్న జరిగినంత ఎపిసోడ్ చూసుకుంటే కూడా ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. అక్కడ ఆ యువతి ఆ ముగ్గురు యువకులను చూడగానే భయపడి హాస్పిటల్ సెల్లర్ల నుంచి మొదటి ఫ్లోర్లోకి వెళ్ళడం, మొదటి ఫ్లోర్లో కూడా ఆమె కొంత భయంతో ఉండడంతో కూడా అక్కడ సంబంధించిన సిబ్బంది కూడా ఆమెని అడిగే ప్రయత్నం చేశారు. ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఏం జరుగుతుందో తెలిసే సమయంలో కూడా వెంటనే ముగ్గురు యువకులు వచ్చి హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బందితో కూడా వాగ్వాదం దిగి ఆ యువతిని బయటకు పంపించాలంటూ కూడా గొడవపడే ప్రయత్నం చేశారు. ఇక ఎంత ఎపిసోడ్ సంబంధించి కూడా ఇటు హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేవలం ఎందుకంటే ఆ తార్ కారుకు సంబంధించి యువతిని కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించిన కారుతో పాటు మరొక 2 వీలర్కి సంబంధించి కూడా ఎలాంటి నెంబర్ లేకపోవడం దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టతరంగా మారింది. ముఖ్యంగా కారు వాహనానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడంతో కూడా పోలీసులు చాలా సీసీ కెమెరాలను వెతికారు. కానీ ఎక్కడ ప్రతిఫలం తగ్గించే పరిస్థితి. కానీ ఒకటే ఆ పాయింట్ అంటే హాస్పిటల్కి వచ్చే ముందు సమీపంలో ఒక సూపర్ మార్కెట్ వీళ్ళు అక్కడ పర్చేస్ చేసిన కొన్ని వస్తువులను ఐడెంటిఫై ఆధారంగా అక్కడ సీసీ కెమెరాలను మొత్తంగా క్షుణ్ణంగా వడపోసిన తర్వాత కూడా అక్కడ ఆ యువతికి సంబంధించిన జాడ కనుక్కోవడం, ఆ తర్వాత ఆ సమయంలో ఆమె వచ్చిన అందులోకి ఆ మార్కెట్లోకి ఎంటర్ అయిన సమయం కావచ్చు, అక్కడ పర్చేస్ చేసిన కొన్ని మెటీరియల్స్ ఆధారం కూడా యూపీఐ పేమెంట్ ఆధారం కూడా యువతి ఫోన్ నెంబర్ ట్రేస్ అవుట్ చేయడం, ఆ తర్వాత పోలీసులు ఆమె ఆచూకీ కనుగొన్న నేపథ్యంలో కూడా మలక్పేటకు సంబంధించిన యువతిగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అంటే ఆ యువతిని ఆ సమయంలో ముగ్గురు యువకులు వచ్చి తీసుకెళ్లే క్రమంలో చోటు చేసుకున్న హైడ్రామాకి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ఇంకా పోలీసులు వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తారు. మలక్పేట నుంచి ప్రస్తుతం రాజేంద్రనగర్ డీసీపీ ఆఫీస్కు ఆ యువతిని కూడా తరలించే ప్రయత్నం కూడా ఇటు పోలీసులు చేస్తున్నట్టు తెలుసు. ఎందుకంటే ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించి కూడా కొంత పోలీసులను చాలా టెన్షన్ పెట్టించింది. ఎందుకంటే అర్ధరాత్రి నుంచి కూడా ఒక యువతిని బలవంతంగా ముగ్గురు యువకులు వచ్చి కార్లు ఎక్కించుకోపోవడం కొంత సంచలనంగా మారింది. అక్కడ కొంతమంది సోషల్ మీడియాకి ఆ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కొంత ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొంత సెన్సిటివ్ కోణంలో తీసుకున్నారు. చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. 5 బృందాలుగా గాలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు ఒక యూపీఐ పేమెంట్ ఆధారంగా ఆ యువతికి ఫోన్ చేసిన తర్వాత కూడా ఆమె మలక్పేట ప్రాంతానికి సంబంధించిన యువతిగా గుర్తించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఎందుకు ఆ రోజు ఆ సమయంలో ఆ ముగ్గురు యువకులు యువతని కారులో ఎక్కించుకేందుకు ఏం జరిగిందనే సమాచారం కూడా తీసుకునే ప్రయత్నం. ప్రస్తుతానికైతే ఆయన మలక్పేట నుంచి డీసీపీ ఆఫీస్ తీసుకొచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ కేసుకు సంబంధించి అందులో ఆ నెంబర్ ప్లేట్ ఉన్న కారుకు సంబంధించి కూడా వారి మీద చర్యలు తీసుకునేందుకు రాజేంద్రనగర్ పోలీసులు కూడా సన్నద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఓకే కిరణ్.